ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 20వ తేదీ నుంచి 24వ తేదీ షేర్ మార్కెట్ మనకి అనూహ్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూసాం. అంటే ఒక రకంగా మనం చెప్పినటువంటి సెన్సెక్స్ 79,270 తగ్గదు అన్నటువంటి గట్టి మాట చెప్పి ఒక స్థాయిలో 80,120 వరకు వెళ్ళవచ్చు అని కూడా ధైర్యంగా చెప్పినటువంటి మనం ప్రస్తుతానికి అది దాదాపుగా 76,060 వద్ద ముగిసింది. అంటే ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ మనం తేడాగా చెప్పినటువంటి విషయం. నేను దీనిని తీవ్రమైనటువంటి నేను చేసినటువంటి పరిశోధన జీరోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. నేను దాని ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం చెప్పడానికి మనం ఎలా ప్రయత్నం చేస్తారు స్వామి, మీరు అసలు ఎలా చూస్తారు ఈ సెన్సెక్స్ ఇవన్నీ ఎలా చూస్తారు మీరు అని అడిగితే, ఇండెక్స్కి కారకుడు శుక్రుడు, సపోర్ట్ లెవెల్స్ కారకుడు కుజుడు, కీ లెవెల్స్ కారకుడు మనకి జూపిటర్, అలాగే రెసిస్టెన్స్కి వచ్చేదానికి కారకుడు చెప్పాం కదా మనకి కుజుడు కూడా బలంగా ఉంటాడు. సో ఇలా మనము కీ లెవెల్స్ని, ఇండెక్స్ని, సపోర్ట్ని, రెసిస్టెన్స్ని, మనకి సూచి, మద్దతు, నిరోధకం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని చూసేదే నా పరిస్థితి. దీని గ్రహాలకి నేను వేసుకొని ఈ శనివారం రోజు ఉన్నటువంటి లగ్నం, నేను చెప్తున్నది సోమవారం ఉదయ లగ్నానికి చూస్తున్నప్పటికీ కూడా నేను చెప్తున్నది శనివారం లగ్నంలో నేను ఉదయం అనేటువంటి లగ్నం అంటే దాదాపుగా నేను కన్యా లగ్నంలో చూసినప్పుడు ఫలితాలు ఇవి. నేను చూసినప్పుడు కన్యా లగ్నం. మరి ఇదే లగ్నం రేపు కంటిన్యూగా అవుతున్నప్పుడు ఏ గ్రహాలు మారుతాయని అడిగితే, సోమవారం నుంచి కన్యా లగ్నానికి చతుర్థ స్థానంలో అంటే గురుస్థానంలో చంద్రుడు ఉన్నాడు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలా చూస్తారు అని అడిగే వాళ్ళకి జ్యోతిష్య సంబంధమైన విశ్లేషకులను అడుగుతారు. ఆ రోజు లగ్నము, ఆ రోజు ధనస్థానము, లాభస్థానము, వ్యయస్థానము, షష్టంశలోకి వెళ్ళి లాభాధిపతి ధనాధిపతి ఎక్కడో చూడాలి మనం. నేను అలా పరిశోధన చేస్తాను. అలాగే అష్టక వర్గులో ధనాధిపతి లాభస్థానంలో, లాభాధిపతి ధనస్థానంలో ఎన్ని గుణాలు ఇచ్చాడు, ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు చూసుకుంటాను. ఇలా పరిశోధన చేస్తాను. అంటే నా పరిశోధన విధానం ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము చూసుకునే విధానంలో గత వారంలో మనం పూర్తి స్థాయిలో మనము పూర్తిగా నష్టాన్ని చవిచూసాం, చాలా నష్టాన్ని చవిచూసాం. మరి ఇప్పుడు అది ఎలా ఈ వారంలో అంటే ఆల్మోస్ట్ మనకి 27వ తేదీ జూలై నుంచి 31వ తేదీ జూలై వరకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూస్తే మనకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి పరిమిత పరిధిలోనే ఈ యొక్క స్థాయి ఉండబోతుంది. అంటే ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే రాబోయే కాలానికి కీ లెవెల్స్, కీలక స్థాయి కానివ్వండి, ఇండెక్స్ కానివ్వండి, సపోర్ట్ లెవెల్స్, అలాగే మనకి రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుందంటే నిఫ్టీ 23,867 పాయింట్స్ వరకు దాటి వెళ్ళవచ్చును. బట్ దాదాపుగా 24,100 వరకు కూడా రీచ్ అవడానికి అవకాశం కనపడుతోంది. మనకి తప్పకుండా అటువంటి రీచ్ కనపడుతోంది. ఆశా దృక్పథంతో వెళ్తున్నాం మనం. బట్ 23,400కి అయితే తగ్గేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. కొన్ని ఐటీ సెక్టార్లో మద్దతు, బ్యాంకింగ్, ఎస్బీఐ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ మద్దతు బాగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందులో మనకి మంచి లాభాలు పొందుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ ఏ రేంజ్లో ఉండవచ్చును అంటే మొదటి 2 రోజులలో 75,000 బెంచ్ మార్క్ దాటవచ్చు. అలాగే 3-4 రోజులలో 77,100 వరకు మనకి బెంచ్ మార్క్ దాటే అవకాశం ఉంటుంది. అలాగే 5వ రోజు మనకి 76,120 వద్ద ముగిసే అవకాశం కనపడుతోంది. ఈ విషయాన్ని గమనించుకోండి. సో ఏదేమైనా నిఫ్టీ ట్రెండ్ కీలకమైనటువంటి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి 23,600కి దిగజారిపోయే అవకాశం అయితే కనిపించట్లేదు. సో 23,850, 900 మధ్యలో పైన కనుక స్థిరపడితే కొంత షార్ట్ టర్మ్ కవరింగ్ ర్యాలీ మనకి వచ్చి మ్యాక్సిమం 24,000 బెంచ్ మార్క్, నిందాక అన్నట్టుగా 24,100 బెంచ్ మార్క్ తాకే వీలు మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ వారంలో మ్యాక్సిమం ఈ మంగళవారం రోజున క్వార్టర్ మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి కదా, వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటాయి కదా, ఈ బ్యాంక్ నిఫ్టీ వల్ల రావడం వల్ల మంగళవారం మార్కెట్లో కాస్త హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. అలాగే మనకి 29th జూలై రోజున 23వ రోజు యుఎస్ వాళ్ళ యొక్క ఫెడ్ మార్కెట్ రేట్ల వడ్డీ రేట్ల నిర్ణయం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ 2 రోజులు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సెంటిమెంట్ వెళ్ళకండి, హడావుడి పడకండి, జాగ్రత్త. గ్లోబల్ మార్కెట్ని ఈ యొక్క ఎఫ్డి యుఎస్ ఫెడరల్ బ్యాంక్ రేట్ అనేది చాలా మార్కెట్ని ఒక రేంజ్లో మార్పు చేసే అవకాశం ఉంటుంది. లైక్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఉంది కాబట్టి ఫలితాలు ప్రముఖ కంపెనీలు అయినటువంటి ఇవి స్టాక్ స్పెసిఫిక్గా ఉండి మూవ్మెంట్ ఇస్తాయి కనుక ప్రస్తుతం ఐటీ మరియు రిఫరెన్స్ అంటే డిఫెన్సివ్
అలాగే ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా రంగాలు కొంత బలంగా కనిపిస్తుండగా ఆటో అండ్ ఎన్బిఎఫ్సి రంగాలు కొద్దిగా ఒత్తిడిలో ఉన్నాయి. ఆటో కానివ్వండి, అలాగే కొన్ని ఎన్బిఎఫ్సి రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి కాబట్టి అమ్మకాలే ఎక్కువగా ఉండేవి. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరు కూడా అమ్మకాలే తీసుకుంటారు. ఈ విషయాన్ని గమనించుకోండి. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుండి కొంత డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల కొద్దిగా హెచ్చుతగ్గులు, బాండ్ ఈల్డ్స్ అంటారు కదా, వాటి మీద ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి ఏ షేర్స్ కొంటే మంచిది అనే విషయాన్ని చిన్న సమగ్ర వివరణ మీకు ఇస్తాను. కాస్త మనకి ఈ క్వార్టర్లీ ఫలితాల రిజల్ట్ వస్తున్న సమయంలో మనకి ఫార్మా రంగం వైపు చూసుకుంటే రూపాయి బలహీనంగా ఉండడం, అలాగే అమెరికా మార్కెట్ డిమాండ్ పెరగడం, ఫార్మా రంగానికి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కదా పాజిటివ్ ఇన్కమ్ ఉంటుంది. సన్ ఫార్మా అండ్ సిప్లా షేర్స్ మనం తప్పకుండా కొనుక్కోవచ్చు. అవి బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి మీకు లాభాన్ని కలిగిస్తాయి. అలాగే షీట్ అండ్ Q1 ఫలితాలు కూడా అంటే క్వార్టర్లీ ఫండ్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి యుఎస్ జెనరిక్స్ అండ్ బిజినెస్ బలంగా ఉండడం వల్ల సన్ ఫార్మా అండ్ సిప్లా రెండింటికి బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ అండ్ లుపిన్ ESFD అనుమతులు పొందిన అంటే కొత్తగా మెడిసిన్స్ వల్ల ఈ వారంలో వారికి కొద్దిగా సపోర్ట్ లెవెల్స్ బాగా ఉన్నాయి. సో రెడ్డీస్ అండ్ లుపిన్ వాళ్ళది కూడా మీరు కొనుగోలు చేయవచ్చును. అలాగే ఒత్తిడి ఉన్నటువంటి కొన్ని అంటే అండర్ పర్ఫార్మెన్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటిల్లో ఫస్ట్గా ఉంది అరోబిందో ఫార్మా, రెండవది ఉంది డివిస్ ల్యాబ్స్. ఈ రెండు కూడా కొద్దిగా నష్టాల్లో ఊగిసలాడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. కొన్ని రెగ్యులేటరీ తనిఖీల భయాలు కూడా ఈ వాల్యుయేషన్స్ పరంగా గరిష్ట ఉండడంలో లాభాల స్వీకరణ కొద్ది జరిగే అవకాశం ఉంది కనుక మీరు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. అలాగే ఐటీ రంగం వైపు వెళ్ళినట్టయితే మీరు ఇందాక అనుకున్నాం మనకి యుఎస్ ఫెడరల్ రేట్స్ అన్ని కూడా మనకి 29 రిలీజ్ అవుతాయి. దాని అంచనా ప్రకారంగా డిఫెన్సివ్ బెట్గా ఇన్వెస్టర్లు వాటి ఐటీ వైపు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ రెండు కూడా మంచి ఫలితాలు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అమెరికా నుంచి కొత్తగా ఆర్డర్లు వచ్చే అవకాశం కాబట్టి బౌన్స్ బ్యాక్ మనకి బలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ కఫరేజ్ మిడ్ క్యాప్ ఐటీలో బలమైన ఆర్డర్స్ బుక్ ఉన్నందున ర్యాలీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒత్తిడి కూడా నష్టాల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. విప్రో అండ్ టెక్ మహీంద్రా మిగతా సంస్థలతో పోలిస్తే కాస్త ఆదాయ వృద్ధి పరిమితంగా ఉండడం వల్ల ఇవి కొంత రేంజ్ బౌండ్గా ప్రతికూలంగా ఉండవచ్చు. బీ కేర్ఫుల్. అంటే హడావుడి పడకూడదు. బట్ కొద్దిగా ఇందాక చెప్పినట్టుగా పర్సిస్టెంట్ సిస్టమ్ అండ్ కఫరేజ్ మిడ్ క్యాప్ ఐటీలో మాత్రం పెట్టుబడి పెట్టొద్దు, నష్టాన్ని పొందుకుంటారు. టీసీఎస్ ఇన్ఫోసిస్ బాగా ఉంది. ఆటోమొబైల్ రంగంలో వెళ్ళినట్టయితే మహీంద్రా అండ్ ఎస్యూవి సెగ్మెంట్లో ఇందాక మనం పోయిన వాళ్ళు చెప్పుకున్నాం, మనకి ఈ యొక్క బ్యాటరీ కార్ల వైపు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అందులోకి మీరు వెళ్ళవచ్చును. సీజన్ సేల్స్ బలంగా ఉన్నాయి, తప్పకుండా వాటిలో డెవలప్మెంట్ బాగా ఉంటుంది. అలాగే బజాజ్ ఆటో ఎగుమతులు పెరగడం వల్ల 2 వీలర్ ప్రీమియం విభాగంలో కూడా వృద్ధి బాగా కనబడుతుంది, అందులో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే టాటా మోటార్స్ అండ్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ అండ్ గ్లోబల్ సేల్స్ స్వల్ప మందగా ఉంది కాబట్టి అవి నష్టాన్ని పొందుకుంటాయి. అలాగే మారుతి సుజుకి కూడా చిన్న కార్ల విభాగంలో నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా మీరు పెట్టుబడి పెట్టడం నష్టాన్ని కలిగిస్తుంది. ఇక బ్యాంకింగ్ రంగం వైపు వెళ్తే మీరు తప్పకుండా ఐసిఐసి బ్యాంక్ అండ్ ఎస్బీఐ గ్రోత్లో ఉన్నాయి. అలాగే కెనరా బ్యాంక్ కూడా అనుకూలంగా ఉంటుంది. స్థిరంగా ఉండడం వల్ల అంటే ఈ క్రెడిట్ గ్రోత్ స్థిరంగా ఉండడం వల్ల డిప్లో కొనుగోళ్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఫెడరల్ బ్యాంక్, ప్రైవేట్ మిడ్ క్యాప్ బ్యాంకుల్లో బలమైన ప్రదర్శన చూపిస్తోంది. కొద్దిగా ఒత్తిడి ఉన్నటువంటి వాటిలో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగడం వల్ల పెద్దగా ర్యాలీ అవ్వకపోవచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నండి. అలాగే కోటక్ మహీంద్రా అండ్ యాక్సిస్ బ్యాంక్ క్వార్టర్ ఫలితాలు తదుపరి వ్యూస్ వల్ల ఇన్వెస్టర్లు కొంత వెయిటింగ్ టైం తీసుకుంటారు ముదుపర్లందరూ కూడా. కాబట్టి దానివల్ల కొద్దిగా మీరు ఆచితూచి కోటక్ అండ్ యాక్సిస్ షేర్స్ కొనే ప్రయత్నం చేయండి. ఏదేమైనా సరే ట్రేడింగ్ ప్లాన్ చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. స్వీయ నియంత్రణ, ఆ రోజు ఉన్నటువంటి భగవత్ కృపా కటాక్షాలు, మీ యొక్క పెద్దవాళ్ళ సూచనలు, మార్కెట్ ఒడిదుడుకులు, యుద్ధ వాతావరణాన్ని అన్నీ సరిపోల్చుకొని మీరు చెప్పిన వాటిలో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.